ముందుగా సాంబార్ మసాలా కోసం కొంచెం ఒక స్పూను శనగపప్పు, 2 ఎండుమిర్చి, 2 వెల్లుల్లిపాయ రెబ్బలు, 2 కొంచెం జీలకర్ర, కొంచెం మిరియాలు ఎక్కువ వేయకూడదు, ఒక 10 దాకా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం ధనియాలు ఉంటే ధనియాలు కూడా వేసుకుని ఇవన్నీ బాగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఫ్రై చేసి పౌడర్ కొట్టి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు కందిపప్పు తీసుకోవాలి. ఒక చిన్న గిన్నెడు కందిపప్పు తీసుకోవాలి సాంబార్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తాలింపు కోసం. ఫస్ట్గా తాలింపులో వెల్లుల్లిపాయలు, 2 ఎండుమిర్చి, కొంచెం మినప్పప్పు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఇంగువ పొడి, కరివేపాకు ఇవన్నీ తీసుకోవాలి. తర్వాత సాంబార్ కోసం మనము కొంచెం చింతపండు కూడా తీసుకోవాలి. సాంబార్ అంటేనే మనం కాయగూర ముక్కలు వేస్తాము. దీనికోసం నేను ఒక వంకాయ, 2 పచ్చిమిర్చి, ఒక డ్రమ్ స్టిక్ అంటే ములక్కాడ, చెర్రీ టమాటోస్ తీసుకున్నాను ఒక 6, ఒక 2 ఉల్లిపాయలు, గుమ్మడికాయ ముక్క నేను ఒక అరపావు తీసుకున్నాను. తర్వాత ఒక క్యారెట్ కూడా తీసి పెట్టుకున్నాను. నెక్స్ట్ సాంబార్ మసాలాకి ఇవన్నీ వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీంట్లో కొంచెం ధనియాలు కూడా వేయాలి. నా దగ్గర లేదు, నేను పౌడర్ వేస్తాను అనమాట. బాగా రెడ్గా రోస్ట్ అయ్యే వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మసాలా అంతా మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బరి పొడి వేసి నేను సాంబార్ మసాలా చేసుకుంటాను. కుక్కర్ విజిల్స్ కూడా వస్తున్నాయి, మన 4 కంప్లీట్ అయిపోతున్నాయి. సాంబార్ పౌడర్ రెడీ అయిపోయింది. పొయ్యి వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని ఫస్ట్గా నేను కొన్ని నీళ్లు పోసుకుంటున్నాను సాంబార్ కోసం. తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న కాయగూరలన్నీ ఒక్కొక్కటిగా వేసేస్తాను. ఉల్లిపాయలు, టమాటాలు, వంకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు పొడిగా కట్ చేసుకున్నాను, అవి కూడా వేసేసాను. నెక్స్ట్ వచ్చేసి గుమ్మడికాయ ముక్కలు, కొత్తిమీర, ములక్కాడలు, కొంచెం పచ్చిమిర్చి అన్నీ వేసేసిన తర్వాత కొద్ది పొయ్యి హైలో పెట్టి ఇప్పుడు నేను దీంట్లో కావాల్సిన పసుపు, కొంచెం ఉప్పు, సాంబార్లోకి కొంచెం కారం, వేస్తున్నాను. తర్వాత కొంచెం షుగర్ కూడా వేసేస్తున్నాను. అన్నీ వేసేసి పొయ్యి మీద మూత పెట్టేసాను అన్నమాట. మన ముక్కలు బాగా ఉడికిన తర్వాత ఫస్ట్ మన పప్పు కూడా బాగా మెదిపి పెట్టుకోవాలి. ఈ ఉడికిచ్చిన పప్పుని నేను మొత్తం సాంబార్లో వేసేస్తున్నాను. ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మన సాంబార్ చక్కగా ఉడుకుతుంది. దీంట్లోకి నేను కొట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా. ఎక్కువ అవసరం లేదు, 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ కాకుండా మనం కొట్టి పెట్టుకున్న చింతపండు రసం ఉంది కదా, కలిపి పెట్టుకున్నది, నేను అది కూడా వేసేసాను. సాంబారు మంచిగా హైలో పెట్టి మంచిగా మరగనివ్వాలి. ఇప్పుడు తాలింపు కోసం రెడీ చేసుకుందాం. ముందుగా ప్యాన్ ఆయిల్ వేస్తున్నాను. నేను చెప్పడం మర్చిపోయింది ఏంటంటే సాంబార్లో కంపల్సరీ మెంతులు వేయాలి. కొంచెం వేస్తే చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఆ మెంతులు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు రేకులు వేసాను. వాటిని కూడా కొంచెం బాగా ఎర్రగా అయ్యే వరకు వేగించుకోవాలి.
కొంచెం ఇవన్నీ బాగా వేగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసేసి ఇంగు కూడా వేసాను. తాలింపు బాగా వేగనివ్వాలి. ఇది తాలింపు కొంచెం ఎర్రగయ్యే వరకు. తాలింపు రెడీ అయిపోయింది. లాస్ట్లో నేను కొంచెం ఇంగు వేస్తున్నాను. తాలింపు రెడ్గా వేగింది కాబట్టి మరుగుతున్న సాంబార్లో తాలింపు వేసేసాను. ఫైనల్గా సాంబార్లోకి నేను కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుంటాను. ఎంతో టేస్టీ సాంబార్ రెడీ.